ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఇవాళ కేక్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. స్టార్ట్ చేసే ముందు నా లైఫ్లో ఇవాళ ఏం స్పెషల్గా చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. మీరు కూడా మీ లైఫ్లో ఏమైనా కొత్తగా స్పెషల్గా చేశారా? నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. చూసారా, వెన్నెల చాకో చిప్ కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. దీన్ని తయారు చేసుకునే విధానం నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే గిన్నెని 10 minutes లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో వెయిట్ చేసుకోండి. ఆలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు నూనె, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్ షుగర్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ మిక్సీ చేసుకో. ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. ఆలోపు అల్యూమినియం మౌల్డ్లో ఆయిల్ అండ్ బటర్ పేపర్ పెట్టేసుకుందాం. 1 కప్ మైదా పిండిని జల్లించుకుందాం. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం. మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పిండిలో వేసుకుందాం. దాన్ని 4 డైరెక్షన్లో మిక్స్ చేయడం కంపల్సరీ, లేకపోతే కేక్ మిక్చర్ అనేది సరిగ్గా రాదు. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1/2 కప్పు నాకైతే పాలు పడిందండి. మీరు అలా మిక్స్ చేసుకుంటూ కొంచెం పాలు యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. దాని తర్వాత అందులో చాకో చిప్స్ వేసుకొని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా బీట్ చేస్తే అందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఇప్పుడు మౌల్డ్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 20 to 30 minutes బేక్ చేసుకోండి. బేక్ అయిన తర్వాత కేక్ మనకు రెడీ అయిపోతుంది. ఆ కేక్ని 10 minutes వరకు అలా కూల్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా కేక్ ఎంత బాగా అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆ బటర్ పేపర్ని పైనుండి తీసేయండి. మన స్పాంజీ కేక్ రెడీ. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, డూ అండ్